వెల్కమ్ టు యూఏటీవీ. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. అయితే కూటమిగా పోటీ చేసిన రాష్ట్రాల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ రాష్ట్రంలో బీజేపీ నేత సీఎంగా ఉంటారు. కానీ బీహార్లో మాత్రం దీనికి రివర్స్లో ఉంటుంది. జేడీయూ కంటే తమకు ఎక్కువ సీట్లున్న గతేడాది నితీష్ కుమార్కే ముఖ్యమంత్రి పదవి అప్పగించింది కమలం పార్టీ. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ ఏం చేస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది. బీహార్లో తమ నేతను సీఎం చేయాలన్న చిరకాల కోరిక, నితీష్కు వయసు మీద పడ్డం, అటు కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు కీలకం. ఈ పరిస్థితుల్లో సీఎం పదవిని కాషాయ పార్టీ జేడీయూకి అప్పగిస్తుందా? అప్పగించుకుంటే నితీష్ ఏం చేస్తారు? బీహార్ ఎన్నికల ప్రభావం కేంద్ర రాజకీయాలపై ఏ మేరకు ఉండే అవకాశం ఉందనే విషయానికి వస్తే మాత్రం సీఎం పదవి చేపట్టడం అనేది ఏ పార్టీకైనా కల. అయితే దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి బీహార్లో ముఖ్యమంత్రి పదవి కలగానే మిగులుతూ వస్తోంది. ఎన్డీఏ కూటమి గెలిచినా, అందులో అత్యధిక స్థానాలు బీజేపీ సాధించినా కూడా డిప్యూటీ సీఎం పదవితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. గతేడాది ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని జేడీయూ తమ వైపుకు వచ్చినప్పుడు ఎక్కువ సీట్లు ఉన్న బీజేపీ సీఎం పదవిని తాము తీసుకోకుండా నితీష్కి అప్పగించింది. కారణం, అధికారం చేపట్టిన సమయానికి లోక్సభ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. అలాగే జేడీయూతో సీట్ల సర్దుబాటు, తమ పార్టీకి పేరున్న నాయకుడు లేకపోవడమే అని కొంతమంది వాదన. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారనే విషయాన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు ఎన్డీఏ. మరి బీహార్ సీఎం పదవిపై తమ పార్టీ నేతను చూడాలన్న కలను నెరవేర్చుకునేందుకు జేడీయూతో బీజేపీ మాట్లాడుతుందా, లేకపోతే ఈసారి కూడా ఆ పార్టీకే వదిలేస్తుందా? ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఉత్కంఠగా మారింది. అయితే కేంద్రంలో మోడీ సర్కార్ కొనసాగాలంటే 12 సీట్లు ఉన్న జేడీయూ మద్దతు చాలా కీలకం. ఈ నేపథ్యంలో బీహార్ విషయంలో జేడీయూని నొప్పించకుండా వ్యవహరించాల్సిన పరిస్థితి బీజేపీది. సీట్ల కేటాయింపు నుంచి సీఎం పదవి వరకు ఆ పార్టీని ఇబ్బంది పెట్టకుండా ముందుకు నడిపించుకోవాల్సి ఉంటుంది. ఈ 2 అంశాల్లోనూ కాస్త పట్టు విడుపు ధోరణితో వ్యవహరించాలి. మరి జేడీయూ అడిగినన్ని సీట్లు బీజేపీ ఇస్తుందా? గెలిస్తే ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీకే అప్పగిస్తుందా అన్నది తేలాల్సిన అంశం. అటు చూస్తే నితీష్ వయసు 75 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో కూడా ఎన్డీఏ కూటమి గెలిస్తే సీఎం పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తి రేపుతుంది. బీహార్ శాసనసభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అని అంశంపై రాజకీయ విశ్లేషకుల లెక్కలు వేరే విధంగా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. తరచూ కూటములు మారుస్తాయని పేరున్న నితీష్ ఎన్డీఏ గెలిస్తే సీఎం పదవి విషయంలో ఏం చేస్తారో అని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఎన్డీఏ గెలిస్తే తనకు సీఎం పదవి దక్కకుంటే అదే కూటమిలో ఉంటారా, లేక ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా ఉత్కంఠ రేపుతుంది. అందుకే బీహార్ ఎన్నికల కేంద్రంపై ఏ మేరకు ప్రభావం చూపనుందో అని రాజకీయ పరిశీలకులు తెగ గమనిస్తున్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఒకవేళ ఎన్డీఏ ఓడిపోతే మాత్రం నితీష్ కూటమిలోనే ఉంటారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.